ఈనాటి 7వ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం. ఇప్పటివరకు మనం చాలా పాఠాలు అద్వితీయంగా నిర్వహించి ఉన్నాము. ఇప్పుడు కొత్త పాఠంలోకి వస్తున్నాము. సీత ఇష్టాలు అనేటువంటి ఈ పాఠాన్ని మీకు పరిచయం చేస్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ఈ పాఠానికి సంబంధించినటువంటి మీకు ఎప్పటిలాగనే కొన్ని చిత్రాలు ఇస్తున్నాను. వాటిని నిశితంగా గమనించండి. ఈ చిత్రాలన్నీ కూడా పూర్వకాలంలో మనకి పల్లెలలో అభివృద్ధి చెందినటువంటి జానపద కళారూపాలు. మొదటి చిత్రం చూడండి. ఈ చిత్రంలో ఒక మహిళ చక్కగా చేతిలో చిరుతలు పట్టుకొని మంచి గానం చేస్తోంది. పూలదండ వేసుకొని పవిత్రంగా కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటి వారిని ఏమనవచ్చును? ఇటువంటి వాటిని హరికథలు అంటారు. ఇటువంటి వాటిని హరికథలు అంటారు. హరిని గురించి చెప్పేటువంటి కథలు హరికథలు అన్నమాట. ఈ హరికథల గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ హరికథ అనేటువంటిది తెలుగువారి సాంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు ప్రధానంగా హరిలీలను సంగీత సాహిత్యాలను సంగమంగా చెప్పడాన్ని హరికథ అంటారు. దీనికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నారదుడు మొదటి హరిదాసు అంటారు. దాన్ని ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆదిభట్ల అనేటువంటి హరిదాసుడు అన్నమాట. ఈ హరికథల తర్వాత మరొకటి మీకు చెప్తున్నాను. ఇవి చూడండి, బొమ్మలు కనబడుతున్నాయి. ఈ బొమ్మలు ఏ బొమ్మలు ఏంటాయి? వెనకాల తెల్లటి తెర ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే మీకు కొంచెం అవగాహన వస్తుంది. వీటిని తోలు బొమ్మలు. వీటితోటి తెర వెనక నుండి ఆటలాడిస్తారు. వాటిని తోలు బొమ్మలాటలు అంటారు. తోలు బొమ్మలాట అంటారు. ఇవి కూడా గ్రామీణంలో ఒక కళారూపం. వీటి గురించి కొంచెం తెలుసుకుందామంటే, ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ పురాల్లోనూ వర్ణింపబడిన పాత్రలను, ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకుంటున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాడి చేత చేయిస్తాడు. తాను స్వయంగా వెనుక నుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఈ జీవం లేని బొమ్మలతో జీవబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలో జానపదుడిది కళాత్మక దాగి ఉంది. ఈ తోలుబొమ్మలాటలో ముఖ్యంగా అవిటి వాళ్ళు, కదలలేని వాళ్ళు ఈ బొమ్మలను ఆసరాగా తీసుకొని కదిలిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడండి. ఇది ఒక కార్టూన్ పిక్చరు. మధ్యలో ఒక వ్యక్తి తంబురా పట్టుకుని ఉన్నాడు. యువతల వాళ్ళు ఉన్నారు. ఇంకొంచెం పాత చిత్రంలోకి వెళ్తే ఇవి మధ్యలో తంబురా పట్టుకుని ఉన్నాడు. ఇరువైపులా ఒక వాయిద్యాలను పట్టుకుని ఉన్నారు, తందాన తానలు. ఇంకపోతే కొంచెం ఈ రోజుల్లోకి వస్తే ఈ రకంగా కూడా మీరు చూసుకుంటారు ఎక్కడో అక్కడ. ఇది ఒక దశాబ్దం 10 సంవత్సరాల క్రితం మాట అన్నమాట. ఆ తర్వాత ఇలాంటి కళారూపాల్లో చాలా విభిన్నమైనటువంటి వేషాలు చోటు చూసుకుని కొంచెం ఒక్కొక్కసారి చూస్తుంటే బాధాకరంగా కూడా, అశ్లీలంగా కూడా ఉంటున్నాయి స్టేజీల మీద. ఇదివరకు ఏదైనా కథలు ఉంటే సమాజంలో చక్కగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ రీతి పోయింది. ఇవి చూడండి, వీటి గురించి చూద్దాం. వీటిని బుర్ర కథలు అంటారు. తెలుగు వచన ఆంధ్ర భారతి. బుర్ర కథ దేశీయ సాహిత్య శాఖకు చెందినది. చూరగొన్న బుర్రకథలు పల్నాటి వీర చరిత్రలు అనేటువంటిది
మనం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూస్తాం కదా, అది పలనాటి వీర చరిత్రలు, బొబ్బిలి కథలు, ఇలాంటివన్నీ శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో బుర్ర కథల కింద చెప్తుండేవారు. వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకుంటూ సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపము. అపరిమితమైన ఆహార్యంతో పాడుతూ ఆడుతూ హాస్యోక్తులను పలుకుతూ సామాన్యానికి చేరువగా వెళ్ళేటువంటి కళారూపాల్లో హరికథ మొదటిది అయితే బుర్రకథ ప్రాణం పోస్తున్నది. ఈనాటి మన యొక్క పాఠం ఈ బుర్రకథలో తోటి సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈరోజు చూస్తున్నాము. అసలు ఈ పాఠ్యాంశం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రకంగా ఈ రోజుల్లోనూ ఉన్నట్టంత సెల్ ఫోన్లు, టీవీలు లేవు కాబట్టి, అనేక రకాలైనటువంటి ఛానల్స్ లేవు కాబట్టి, ఒక విషయాన్ని సమాజంలో చూపించాలి, ఎలా చూపించాలి, ఎలా సమాజానికి పరిచయం చేయాలి అనటానికి సాధనాలు ఈ హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట్లు ఇవన్నీ కూడా భారతదేశ సంస్కృతిని, చరిత్రను మనకి చక్కగా అద్దం పట్టినట్టుగా కొంతమంది కళాకారులు చూస్తుంటారు. భాగవతులు అనేటువంటి వారు కూడా దీంట్లో ఒక భాగమే. కాబట్టి ఇలాంటి కథలన్నీ కూడా మనం చక్కగా విని ఆలకించి మనం కూడా పరిచయం చేసుకుందాం, చూద్దాం. అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇది ఒక సన్నివేశం ఎక్కడ జరిగింది? పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలలాడుతూ ఉన్నది. జాతీయ దినోత్సవం భాగంగా సాంస్కృతిక కార్యక్రమములు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. రమాదేవి అనే విద్యార్థిని తర్వాత ప్రదర్శించే అంశము ఈ విధంగా ప్రకటిస్తున్నది. ఇది ఎక్కడ జరిగింది అంటే, సీత ఇష్టాలు అనేటువంటి బుర్రకథ ఎక్కడ జరిగిందంటే, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం అంటే మన యొక్క క్యాంపస్లో జరిగిందనమాట. పిల్లలందరూ కూడా కలకలలాడుతూ జాతీయ దినోత్సవం సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అందులో ఒక అంశంగా ఈరోజు రమాదేవి అనేటువంటిది అమ్మాయి పరిచయం చేస్తుంది. ఇది ఈ రమ అనేటువంటి అమ్మాయి ఏం చెప్తుందో చూడండి. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని, ఆయనకు రెండు ప్రక్కల నిలబడి గొంతు కలిపే వాళ్లను వంతలు అని అంటారు. కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది. రోజా, రాజు వంతులుగా వస్తున్నారు. సరే, ఇప్పుడు రమ అనేటువంటి అమ్మాయి బుర్రకథ గురించి చెప్తుంది. బుర్రకథలో కథకుడు ఉంటాడు. ఈ కథకుడు చేతిలో తంబురా ఉంటుంది. ఆ తంబురాని వాయిస్తూ పాడుతూ ఉంటాడు కాబట్టి అతనికి బుర్రకథ అని పేరు వస్తుందన్నమాట. వీరికి ఇరుపక్కల ఇద్దరు ఉంటారు. వాళ్ళు తందాన తాన అని వంత పాడుతూ ఉంటారు. వంత పాడటం అంటే శృతి కలపటం అని, చెప్పింది అవును అని చెప్పటం అని హాస్యగాళ్ళు అనమాట. దీంట్లో కృష్ణవేణి కథ చెప్తూ ఉంటుంది. రోజా, రాజు వంతలుగా వస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా జరిగేటువంటి ఈ బుర్రకథని ఈరోజు మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఇది ఏం జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది అని చూడండి. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివయ్య, గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథ నేపథ్యము. ఈ నేపథ్యంలో ఒక విశిష్టమైనటువంటి పాత్ర ఉండాలి. ఆ పాత్ర ఎవరంటే సీత. ఆ సీత పడినటువంటి చదువుకోవడానికి పడినటువంటి కష్టాన్ని మనకు బుర్రకథ అనేటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చెప్తున్నారు కృష్ణవేణి, రాజు, ఇంకొకరు ఎవరండి, రోజా. ఈ బుర్రకథ పాత్ర చూడండి. కథకులు కృష్ణవేణి. ఒకటో వంత ఎవరని చెప్పుకుంటున్నాము, రాజు. రెండో వంత పాప రోజా అన్నమాట. కాబట్టి ఈ ముగ్గురుతోటి చక్కగా ఈనాటి బుర్రకథ సాగుతూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణవేణి పాట ప్రారంభిస్తోంది.
ప్రార్థనా పాఠంతో కృష్ణుని పాట. జయము జయము మన భారత మాతకు జయము, దిగ్విజయము తందాన తాన, చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తందాన తాన, చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా తందాన తాన, సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మి కరుణధూపమ్మ తందాన తాన, శత్రు వినాశం జేసిడి దుర్గా జయము నియమమ్మ తందాన తాన, దేవనందనాన తరికెట జుంతరిత. చక్కగా ప్రార్థనా శ్లోకంతో మనకి ప్రారంభించింది కృష్ణవేణి. ముందు జయం కలిగించాలని సరస్వతీదేవిని దుర్గాదేవిని వేడుకున్నారు. రోజా డైలాగ్ చూడండి, రాజు డైలాగ్ చూడండి. అక్క, ఈరోజు నువ్వు ఏ కథ చెప్పబోతున్నావు? రోజా, ఏదో చెప్తుంది లేరా, నలమహారాజు కదా, పాండవులు కౌరవుల కదా, మరాఠీల కదా, రామ కథ, లవకుశల కథ, సీతమ్మ కష్టాలు. రాజు, ఏందక్క అన్ని కథలు పాత కథలు అయిపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదా? రోజా, ఏందిరా పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి కంచాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటికి విసిరేస్తావా ఏమిటి? ప్రతివాడికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. పాత లేనిదే కొత్త ఎక్కడిదిరా, తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్త చెత్తంతా పాత నుంచే కదరా పుట్టింది. రాజు, అరెరెరే, ఇప్పుడు నేనేమన్నా నీ కరెంటు షాక్ తగిలిన కాకిలాగా అట్లా అరుస్తున్నావు? పాత అంటే రోత అని నేనన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బ్రతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు, రైళ్ళు కొత్తవని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం చేస్తున్నామా? ఈ రకంగా ఒకరినొకరు మనం ఈ రోజుల సెటైర్లు అంటున్నాం కదండి, పంచ్లు అనుకుంటున్నాం కదా, ఈ రకమైనవన్నీ వేసుకుంటూ వాళ్ళ కథలు మొదగిస్తున్నారన్నమాట. సరే, వీళ్ళిద్దరూ కూడా చక్కటి కథ కొడుకుని వీళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. వచ్చే భాగం తర్వాత చూద్దాము, వచ్చే తరగతిలో చూద్దాము. ఈనాటి ఇంటి పనిని గమనించండి. ఈనాటి ఇంటి పనిని మీకు చాలా తేలికగా ఇస్తున్నాను. మీరు ఈ కళారూపాలు ఉన్నాయి కదా, ఈరోజు మీకు పరిచయం చేశాను. ఏంటి పరిచయం చేశాను? జానపద కథల్లో తోలుబొమ్మలాటలను, హరికథ, బుర్ర కథలు చెప్పాను కదా. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. డప్పు కథ, ఒగ్గు కథ, తర్వాత ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే మాయల పకీరు, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక వీడొస్తాడు, పెట్టెల దొర వస్తాడు, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఏదైనా ఒక దాని గురించి 5 వాక్యాలు రాసి నాకు సాయంత్రం 5 గంటల లోపల 6 గంటల లోపల పంపించండి. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్. వచ్చే తరగతిలో మరికొంచెం భాగం చూద్దాం.